హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ రవ్వ హల్వా చేయబోతున్నామండి. ఎలా చేస్తున్నారో షాహిన్ చెప్పిద్ది, ఒకసారి వినండి. బాండి పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడెక్కింది. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయించుకుందాం దోరగా. వేయించుకొని 1 కప్పు గోధుమ రవ్వతో చేస్తున్నానండి నేను. 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పులు వాటరు. ఇవి బాగా వేగనివ్వాలి. వేగాయండి, పక్కకు తీసుకుందాం. అదే నెయ్యిలో గోధుమ రవ్వ వేసుకొని వేయించుకుందాం. గోధుమ రవ్వ కూడా బాగా వేపుకోవాలండి, మంచి వాసన వచ్చినంత వరకు. స్మెల్ తెలిసిద్దండి మనం వేగిందా లేదా అని. ఎర్రగా వేగనివ్వాలి. ఒక పక్కన అదే కప్పుతో 4 కప్పులు వాటర్ పెట్టుకుందాం. ఆ ఎసురు మరుగుతూ ఉండిద్ది, ఇది వేపుకోవచ్చు మనం. వేగుతుందండి. ఇంకొక 2 నిమిషాలు వేగనిచ్చి వాటర్ పోసుకుందాం దీనిలో. ఇది నెయ్యిలో వేగితేనే టేస్ట్ వచ్చిద్దండి. పచ్చి వాసన ఉంటే మాత్రం టేస్ట్ రాదు. వేగిందండి. ఇప్పుడు ఆ ఎసురు వాటర్ పోసుకుందాం మనం దీనిలో. ఆ వాటర్ అన్నీ దగ్గర వచ్చినంత వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టుకొనైనా ఉడకబెట్టుకోవచ్చు. ఇది వైట్ గోధుమ రవ్వ అండి. ఎరుపు గోధుమ రవ్వ అయితే కలర్ వేసే పని లేదు. దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అదే కప్పుతో కప్పున్నర పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత కూడా బాగా ఉడకనివ్వాలి. అది లైట్గా కొద్ది పాకంలాగా ఇద్దండి పంచదార. కప్పున్నర వేసుకుంటున్నాను పంచదార. పది నిమిషాల్లో అయిపోయిద్దండి స్వీటు. తొందరగా అయిపోయిద్ది, చాలా బాగుండిద్ది. మీరు ట్రై చేయండి. నేను నెయ్యి ఫస్ట్ ఎక్కువ వేసుకున్నానండి, అందుకని మళ్ళీ వేయలేదు. కావాలంటే వేసుకోవచ్చు. బాగా దగ్గరకు పడేంతవరకు ఉడకనివ్వాలి. ఆ పంచదార అదంతా మెల్ట్ అయిపోయి. నేను లైట్గా కొద్ది కేసరి కలర్ వేసుకుంటా అండి. వద్దనుకుంటే వేసుకోకపోయినా బాగానే ఉండిద్దండి. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. దగ్గర పడింది. కొద్ది కేసరి కలర్ కూడా వేసుకున్నాను. బాగా దగ్గర పడిందండి. యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకుందాం. ఒక్క నిమిషం ఉంచి తీసేద్దామండి గిన్నెలోకి. చాలా బాగుండిద్దండి, ట్రై చేయండి మీరు కూడా. తీసుకుంటున్నాను గిన్నెలోకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుండిద్దండి, తిని చూడండి మీరు కూడా చేసుకొని.
పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ అండి.